మాతాకి జై. నేను మీ శారదా మల్లేష్. నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిర్రు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి భాష ఇది కాదు. ఆయన బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా విలువగా ఉండాలి. కానీ ఆయనకి విలువ లేదు, ఆయన మాటకి విలువ లేదు. ఎందుకంటే సాటి మంత్రులను ఎలా గౌరవించాలో ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళని కూడా ఎవరిని గౌరవించాడు. కాబట్టి ఇంకా ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని గౌరవిస్తాడని మేము ఆశించము. కానీ మాట్లాడే ముందు స్థాయి తెలుసుకొని మాట్లాడాలా. మీరే చెప్తున్నారు నిన్న మీటింగ్లో అందరినీ తొక్కుకుంటూ వచ్చినని. ఇట్లాంటి వాక్యాలు అయితే ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే ఏ పార్టీలోనైనా కింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగి పైకి వస్తారు. కానీ నేను తొక్కుకుంటూ వచ్చిన, నువ్వు ఇది చేసుకుంటూ వచ్చిన, అక్రమంగా వచ్చిన అని చెప్పే ముఖ్యమంత్రిని మేమైతే చూడలేదు. ఎందుకంటే మా పార్టీలో భారతీయ జనతా పార్టీలో బూత్ స్థాయి నుండి కష్టపడి అన్ని పదవులను నిర్వహిస్తూ సీనియర్లుగా ప్రతి పదవిని బాధ్యతాయుతంగా చేపట్టిన తర్వాతనే ఒక స్థాయికి వస్తాం. మేము మీలాగా 10 పార్టీలు మారి 10 రకాల మాటలు మాట్లాడే మీకు ఇంతకంటే మంచి భాష వస్తుందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ వాళ్ళని తిట్టిన మీరు, సోనియా గాంధీ ఒక రాక్షసి, ఒక దయ్యం అని తిట్టిన మీరే ఇప్పుడు సోనియమ్మ ఒక దేవత అని పొగుడుతున్న మీరు రెండు మాట్లాడింది మీ నోరే. మీ పార్టీ గురించి మీరు ఏమన్నా మాట్లాడుకోండి. కానీ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. ఎందుకంటే ఆయన జీవితకాలం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసము, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకుడు. ఆయన అజాతశత్రువు, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని మచ్చలేని నాయకుడు. ఆయననే నువ్వు విమర్శిస్తున్నావంటే నువ్వు ఎంత దిగజారిపోయినావో అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రజల కోసం పనిచేసే నాయకుడు. అలాంటి నాయకుడిని ఒక మంత్రిగా ఉండి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకురావాలా, ఏం తీసుకురావాలా అనేది ఎంత కష్టం